మీ టీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ పట్టణంలోని చేపల ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు సందర్శించారు. వారితో పాటుగా జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, జిల్లా మత్స్యకార సహకార సంఘాల ఉపాధ్యక్షులు దుర్గేష్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ సభ్యులు పాల్గొన్నారు. ఉత్పత్తి కేంద్రంలో 46 పాండ్స్ వాడకంలో ఉండగా మిగతా 65 పాండ్స్ ని కూడా వాడుకలోకి తీసుకొచ్చి పునరుద్ధరణ పరుస్తామని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు హామీనిచ్చారు. అన్ని డిపెండ్ చేయించిన మొత్తం కూడుకుండే ఇదంతా చాలా మట్టి వేపించాం. బ్రీడర్ పాయింట్స్ మీద కుంట ఉన్నాయి, చిన్న కుంట, అది కూడా అందులోకి తెలుస్తే బెస్ట్ పోయి అవి కుళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ పాత మనము ఇట్లా పోవచ్చు, బ్రేక్ ఉంది, అట్లా పోవాలి కట్ట మీకు మనం ఏం చేయగలుగుతాం మన ఏమికి ఈ విషయంలో ఎవరైతే చూడండి అంటే మంచి ఏరియా ఉంది. మనం దీన్ని యూపర్ చేసుకోవాలి, మన యూపర్ చేసుకోవాలి. అంటే మనము ఇంకా వచ్చిపోయినట్టు కాకుండా మనం వచ్చిన తర్వాత మన పని మీద కనబడాలి. మార్పు అనేది రేవంత్ రెడ్డి గారు మాత్రం కనబడాలి. దానికి మనం ఏం చేయగలుగుతాం, మీరేం చేయగలుగుతారు, దాని మీద మేం చేయగలుగుతాం చెప్పారు. ఎదురుగా ఉన్నాం, ఆ రూమ్ తీసేస్తారా, తీసే ఎవరికి ఇబ్బంది అవుతుంది, అది తీసేసేయండి. ఒకటి ఇది శాశ్వత పరిష్కారం ఉండాలి. మీరు వచ్చిన డిఎఫ్ఓ కొత్త వచ్చింది కాబట్టి అంటే పాత లేదు, కానీ కొత్త కాబట్టి మీ ఆధ్వర్యం ఉంటే ఇక మీకు ఇంకా